మార్చి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు చదవండి. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. మేము ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి ప్రభువా. నీ మాటల చేత మేము పురికొల్పబడిన వారమై నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరే సహాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఘ ప్రార్థన కొరకై కొద్ది దినాలుగా కొలసీ 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనం చదువుకొని కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో 8 సంగతులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. వాటిలో ఇప్పటికే 5 సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. రెండవది, కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది, మెలకువగా ఉండాలి. నాలుగవది, క్రీస్తు మర్మమును గురించి బోధించేటప్పుడు ప్రజలకు అర్థమయ్యేటట్లు బోధించినట్లు ప్రార్థన చేయాలి. ఐదవది, వాక్యం బోధించడానికి దేవుడు ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయాలి. 5 విషయాలు మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఈరోజు 6వ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. 6వ సంగతి, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు. దేవుని పిల్లలు సమయాన్ని ఏం చేయొద్దు, పోనీయకూడదు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పౌలు ఈ మాట కొలసీ విశ్వాసులకు చెప్పాడంటే దేవుని పిల్లలు సమయాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? పోగొట్టుకుంటున్నారు, వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఏదైనా మనం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుంటామేమో, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే సంపాదించుకోలేం. ఈ లోకంలో కొన్ని మనం పోగొట్టుకుంటే తిరిగి వాటిని సంపాదించుకోవడం అది సాధ్యమో కాదు. వాటిలో ఒకటేంటంటే సమయం. మనము సమయాన్ని పోగొట్టుకుంటే మరలా సమయాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు 2024వ సంవత్సరం ఏమైంది? పోయింది. మళ్ళీ వస్తుందా? ఇంకా నువ్వు చచ్చేంత వరకు రాదు అది. అట్లాగే ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు, నాకు 30వ సంవత్సరం కావాలంటే ఇంకా రాదు అది.
30 క్రాస్ అయిపోయింది, 40 కూడా క్రాస్ అయిపోయింది, 47 దాకా వచ్చేది. పోతే 48 నుంచి 50కి పోతా, కానీ ఇక వెనక్కి పోవడం అంటూ ఉండదు. సమయాన్ని మనం పోగొట్టుకుంటే సమయాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. సమయం విలువ తెలిసిన వాళ్ళు సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ముఖ్యంగా విశ్వాసులకి సమయం గురించి సరైన అవగాహన లేదు. ఏం పర్వాలేదులే, పోతే పోయింది, ఏమైంది అని సమయాన్ని ఏం చేస్తామంటే వృధాగా పోగొట్టుకుంటాం. ప్రియులారా, సమయం చాలా విలువైంది. సమయాన్ని కనుక మనం పోగొట్టుకుంటే తిరిగి ఆ సమయం మనకు తిరిగి రాదు. అందుకనే సమయము పోనీయక ఏం చేయాలి, మనము సద్వినియోగం చేసుకోవాలి. పౌలు ఎఫెసీలకు రాస్తూ కూడా ఇదే మాట చెప్తాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 కలిసి ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక అన్నాడు. దినాలు చెడ్డయండి. సోమవారం మంచిది, మంగళవారం చెడ్డది, బుధవారం మంచిది, శుక్రవారం చెడ్డది. అట్లా చెడ్డయా చెప్పండి? మంచి రోజులు, మంచి దినాలు ఏమి లేవు. కొంతమంది ఇట్లా వచనాలు చదివి వాళ్ళకి అర్థం కాక దినాలు మంచివి కాదు అనుకుంటారు. బైబిల్లో దినాలు చెడ్డవి అని ఎందుకు చెప్పాడంటే, ఫస్ట్ మనం చెడిపోయినాం కాబట్టి దినాలు కూడా మనల్ని బట్టి చెడిపోయినాయి అంతే. అందుకే బైబిల్లో దుర్దినాలు అని ఉంది, చెడ్డ దినాలు అని ఉంది, తర్వాత అపాయకరమైన దినాలు అని ఉంది. ఇట్లా బైబిల్లో దినాల గురించి ఎందుకు రాయబడింది అంటే, ఆ దినాలు మనల్ని బట్టి ఏమైపోయినాయి, చెడిపోయినాయి. చెడ్డ దినం ఏమి లేదు, మనమే చెడిపేసిన దినాల్ని. అందుకనే మానవుడు చెడిపోయాడు కాబట్టి ఆ దినం చెడ్డది అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రతి దినము మంచిదే. ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు దేవుడు ప్రతి దాన్ని చూసి ఏమన్నాడు, మంచిది అని చివర్లు అంటాడు. దేవుడు చేసినది యావత్తు చాలా మంచిదిగా ఉండెను. దేవుడు చేసిన ప్రతి దినము మంచిగానే చేసినాడు. కానీ మనిషి ఈ దినాలను ఏం చేశాడు, చెరిపేసినాడు అన్నమాట. కాబట్టి దినములు చెడ్డవి అన్నాడు. ఎందుకు చెడ్డవి అంటే, పిల్లరా, మనం చెడిపోయాం కాబట్టి దినాలు మంచిగా లేవు. అందుకే దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఏం చేయొద్దు, పోనీయక. సమయాన్ని మనం పోనీయద్దు. పిల్లరా, సమయాన్ని పోగొట్టుకునేవాడు అజ్ఞాని అన్నాడు. తర్వాత జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడంటే, సమయాన్ని వృధాగా పోగొట్టుకునేవాడు ఎవరండి, జ్ఞానము లేనివాడు. మనం ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకేసారి పుడతాం, ఒకేసారి జీవిస్తాం, ఒకేసారి చచ్చిపోతాం అంతే. మళ్ళా పుట్టుక లేదు, మళ్ళా జీవితం అనేది లేదు. దేవుడు నువ్వు పుట్టిన తర్వాత భూమి మీద ఇంతకాలం జీవించాలని దేవుడు నిర్ణయించాడు. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది.
మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నరుల ఆయుష్కాలానికి ఏముంది? పరిమితి ఉంది. ఇప్పుడు నేనున్నాను, నేను ఎంతకాలం జీవించాలని దేవుడు ఒక పరిమితి పెట్టినాడు. ఆ పరిమితి దేవునికి తెలుసు. తర్వాత నాడు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. దేవునికి నా పుట్టుక తెలుసు, నా మరణం కూడా తెలుసు. దేవునికి నా ఆరంభము తెలుసు, నా ముగింపు కూడా తెలుసు. తర్వాత మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు నియమించిన దినం లాస్ట్ ఎప్పుడైతే ఉందో ఆ దినాన్ని ఎవరూ దాటలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా దేవుడు ఈ దినం వరకు నువ్వు ఉండాలి అని నిర్ణయిస్తే ఆ దినం చివరి దినం నీకు అంతే. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా చనిపోతావు. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉన్న చచ్చిపోతావు, బయట ఉన్న చనిపోతావు. నువ్వు చుట్టూ కాపలా ఎంతమందిని పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ రోజు చనిపోతావు. మించజాలని వయ పరిమాణము అంటే నీ వయసుకు ఒక పరిమాణం నియమించినాడు దేవుడు. ఆ దినం వరకు నువ్వు జీవిస్తావు. అంటే దేవుడు నీకు భూమి మీద ఒకే ఒక జీవితం ఇచ్చినాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ప్రియులారా, ఈ జీవితాన్ని కనుక వృధా చేసుకుంటే దేవుని దగ్గరకు పోయి, దేవా ఇంకొకసారి నాకు అవకాశం అంటే, నీకోసం నేను ఏం చేయలేకపోయినాను ప్రభువా, నీకోసం బతకలేకపోయాను, ఒక్క అవకాశం ఇవ్వవా అంటే ఆయన అంటాడు, ఇచ్చిందే పోగొట్టుకున్నావు, వృధా గడిపొచ్చినావు, ఇంకెందుకు నీకు అంటాడు. ఒకే ఒక జీవితం ఇస్తాడు. ఆ జీవితాన్ని, ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మోసే భక్తుడు ఇట్లా ప్రార్థన చేశాడు. చూడండి, 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే మా దినాలు ఎట్లా జీవించాలో మాకు నేర్పు అని మోసే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే మోసే కళ్ళ ముందు అనేక మంది ఏమవుతున్నారు? చనిపోతున్నారు. ఇప్పుడు 3వ వచనం చదవండి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మోసే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యములో చాలామంది ఏమైపోతున్నారు? రాలిపోతున్నారు, చనిపోతున్నారు. ఎట్లా చనిపోతున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేసి. అరణ్యములో అందరు ఎందుకు చచ్చిపోయినారండి? బైబిల్లో క్లియర్గా ఉంది. దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని మాట వెనక, దేవునికి అవిధేయత చూపించి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించక అరణ్యములో రాలిపోయినారు. అది మోసే చూస్తున్నాడు కల్లారా. అందుకని ఆ మాట చెప్పినాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రియులారా, చాలామంది అరణ్యంలో రాలిపోతుంటే మోసే గమనిస్తున్నాడు. గమనిస్తూ చివరికి మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే చాలామంది చనిపోతున్నారు. అంతేకాదు మనిషి జీవితం ఎలాంటిదో మోసేకి అర్థమవుతుంది. చూడండి, కింద మనం చదువుతాం 5వ వచనంలో కింద, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె, మనిషి జీవితం గడ్డితో పోల్చినాడు. పొద్దున్నే పచ్చగా ఉండే గడ్డిలాగా మనిషి జీవితం ఉంది. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ఇప్పుడు ఉదయాన్నే గడ్డి పచ్చగా ఉన్నట్టు మనిషి పచ్చగానే ఉంటున్నాడు. అయితే సాయంకాలానికి అది ఏమవుతుంది? వాడబారి ఎండిపోయినట్లు మానవుని జీవితం ముగిస్తున్నాడు.
ప్రియులారా, మానవుని జీవితం గడ్డితో ఇక్కడ మోసే పోలుస్తూ వచ్చినాడు. గడ్డి ఏ విధంగా ఉదయాన్నే పచ్చగా ఉండి సాయంత్రానికి ఎండిపోతుందో అట్లా మా జీవితం ఉంది. అంటే అంత చిన్న జీవితం మాది. ఎందుకంటే 4వ వచనములు అంటాడు, నే దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. దేవుని దృష్టికి అంట 1000 సంవత్సరాలు జరిగితే ఒకరోజు జరిగినట్లే అనిపిస్తుంది అంట. అప్పుడు మన జీవితం ఎట్లా లెక్కేసుకోవాలా? దేవుడు మనల్ని చూసినప్పుడు, అందుకే బైబిల్లో ఉంది, నువ్వు లేనట్టే చూస్తాడంట దేవుడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను బతికే ఉన్న, దేవుడు పోయినాడు క్రీస్తుదాస్ అనుకుంటాడంటే. ఎందుకు? నా జీవితం అంతా చూస్తే దేవునికి ఒక్క దినంలాగా కూడా అనిపించదు. నేను బ్రతికితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికాను అనుకోండి, 1000 సంవత్సరాలు ఒకరోజులాగా దేవునికి అనిపిస్తే 60-70 సంవత్సరాలు దేవునికి అసలు నీ జీవితం లేనట్టే ఉంటుంది. దేవుడు మనల్ని చూసినప్పుడు మన జీవితం, బైబిల్ ఆ మాట ఉంది, మనము లేనట్టే దేవుడు లెక్కించుకుంటాడంట. అంత చిన్న జీవితం. ప్రియులారా, మానవుని యొక్క జీవితం అనేది అంత చిన్న జీవితం దేవుని దృష్టిలో. అందుకే మోసే, అయ్యా నీ దృష్టికి మా జీవితం అసలు ఎంతదో మేము లెక్కించలేము. ఉదయాన్నే పచ్చగా గడ్డి ఉన్నట్లు ఉండి మా జీవితం సాయంత్రానికి ఎండిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రానికి ఎన్ని రోజులండి? రోజులు ఎట్లా? దినమే. దినములో ఉదయం నుంచి సాయంత్రానికి 12 గంటలే. ఒక హాఫ్ డేనే మన జీవితం, ఒక అర రోజు లాంటిది. అంత చిన్న జీవితం మంది. అందుకే ఈ చిన్న జీవితాన్ని నీకోసం మేము ఎట్లా గడపాలో మాకు కొంచెం జ్ఞానమన దయచేయి అని మోసే ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాది చాలా పెద్ద జీవితం కాబట్టి ఈ భూమి మీద పోట్లాడాలా, ఏదో ఒకటి చంపేయాలి, అన్యాయంగా అక్రమంగా మోసం ఇంకా అసలు ఎట్లా అనుకుంటారంటే, వాళ్ళు నాకు భూమే శాశ్వతం అన్నట్టు బతుకుతారు. చచ్చిపోయేటప్పుడేమో ఎట్లా పోతారంటే ఒక జంతువు కంటే హీనంగా చేస్తారు. ప్రియులారా, దానికోసం కాదు మనల్ని దేవుడు పుట్టించింది. బ్రతికే కొంతకాలమైనా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ 4 రోజులు బతికినా కూడా నేను ఎట్లా బ్రతకాలి? నీ కోసం నేను బ్రతకాలి. నా ద్వారా ఏమైనా నీ కోసం చేయాల్సింది ఏదైనా ఉంటే నాకు ఒకసారి గుర్తు చేయి. నేను నీ కోసం ఏదైనా చేసి ఈ 4 దినాలు చనిపోవాలి అనే జ్ఞాన హృదయాన్ని దేవుడు దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. సచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే, ఒకసారి వైజాగ్ జానంకు చెప్తున్నాడు. ఒక ఆమె అంటే ఒక సిస్టరు వయసులో ఉన్నప్పుడు మందిరానికి రమ్మంటే, బ్రదరు వస్తాను బ్రదరు అంటదంటే, మందిరం అయిపోయడానికి వస్తుందంట. వస్తారు ఆదివారమే, అయిపోయడానికి లాస్ట్ కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసే టైంలో వచ్చి ఎప్పుడు అట్లే చేసేదట. తర్వాత ఏమైందంటే, ఆమె వయసు అంతా అయిపోయింది, ముసలి వయసుకు వచ్చింది. అప్పుడు జాన్ అంకుల్తో అంటదంట, ఏమండి జాన్ గారు, నాకు దేవుని కోసం చాలా చేయాలని ఉందండి అంటదంట. ఆయన అంటాడంట, అక్క, దేవుడిచ్చిన సమయం అంతా ఏం చేసినావు నువ్వు? అంతా పోగొట్టుకున్నావు, అయిపోయింది నీ పని. నువ్వు కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు. జానంకులు అంటాడు, రిక్షా ఎక్కడానికి 3 సార్లు మూలుగుతుందంట. అమ్మ అని. ఇంకా అట్లా మూలిగేది ఏం పని చేస్తుంది చెప్పండి దేవుని కోసం? ఏం చేస్తుంది? జాన్ గారండి, నేను దేవుని కోసం ఎంతో చేయాలని ఉందండి అంటే, ఆయన అంటాడంట, అక్క, మీకు దేవుడు ఎంతో ఆయుష్ ఇచ్చాడు, ఎంతో చేసే అవకాశం ఇచ్చాడు, ఉన్న సమయాన్ని వృధాగా పోగొట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు చేసే టైము కాదు. అయితే ఇప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? చేసే వారి కోసం మన ప్రార్థన చేయొచ్చు. నువ్వు కూర్చొని ప్రార్థన చేయక్క అని చెప్పేవాడంట.
చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడు, చేయగలిగే సామర్థ్యం మనకి ఇచ్చినప్పుడు దేవుని కోసం ఏమి చేయం. అంత అయిపోయిన తర్వాత అప్పుడు మనకు ఎక్కలేని భారం వచ్చేస్తుంది. ఇంకేం చేస్తుందని చెప్పండి, మన శరీరము సహకరించదు. అందుకనే ప్రియులారా, మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయము దయచేయము. ప్రియులారా, మనకు ఒకే ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. మనము భూమి మీద పుట్టాము, కొంతకాలం జీవిస్తాం, చనిపోయిన తర్వాత ఏం చేయలేము. భూమి మీద దేవుడిచ్చిన సమయంలోనే దేవుని కోసం ఏదైనా చేయగలం. సమయం పోయిన తర్వాత సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు చేద్దామనుకున్నా నీకు అవకాశం పోయింది. అందుకనే పౌలు ఆ మాట చెప్పినాడు, విశ్వాసులారా, మీరు సమయాన్ని కొనియకండి, సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. మనం దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం? దేవుని కొరకు జీవించడం ద్వారా. దేవుని కొరకు మనం జీవించే జీవితం మనము సద్వినియోగం చేసుకుంటాం. దేవుని కొరకు ఏదైనా చేసే పని ఆ సమయాన్ని కేటాయిస్తే దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. బైబిల్లో ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను కూడా అన్నీ పరిశీలించాడు. మీరు ప్రసంగి గ్రంథం చదవండి. ఆకాశము క్రింద భూమి మీద ఆయనకు దేవుడిచ్చిన జ్ఞానముతో అన్నీ పరిశీలించి ఫైనల్గా ఆయన అన్నాడు, ఇదంతా వ్యర్థమే అన్నాడు. కానీ మనకేమో అదంతా చెప్పండి అవసరమే అన్నట్టుంది మనకు. ఆయనకేమో జ్ఞానంతో ఆలోచిస్తే అంత వ్యర్థం అని ఆయన చెప్తే, ఇప్పుడు మనమేమంటామంటే అరే ఆయనకు తెలియక చెప్పిండేమో కానీ మనకంత అవసరమే అనుకుంటాం. సొలొమోను అన్నీ పరిశీలించి చివరికి వ్యర్థం సమస్తము వ్యర్థమే. అయితే ఆయనకి ఒకటి వ్యర్థమనిపించలేదు. ఏంటి అది? చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం మీరు చదివితే ఇది కూడా మానవుని యొక్క ముగింపుని గురించే మాట్లాడుతుంది కదా. ప్రసంగి 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడు? మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరు. కాబట్టి 12వ అధ్యాయం అంతా మనకేం చెప్తుందంటే, నీ జీవితము ఒకరోజు ఏమవుతుంది? మట్టిపాలవుతుంది. అయితే భూమి మీద పుట్టావు, నువ్వు జీవిస్తున్నావు. ఈ 12వ అధ్యాయం స్టార్టింగే దుర్దినములు రాకముందే అంటాడు. దుర్దినాలంటే వృద్ధాప్యం అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు ముసలోని గాను అనుకుంటారు. కారా అండి? ఒక ఆయన అన్నాడు, నీ కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీకు చాలా గుర్రం లాంటి బలం ఇస్తాడు అంటున్నాడు. ఉట్టిది ఇవన్నీ ఈరోజు వచ్చే బోధకులు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. నీ ఎంట్రికలు నల్లగా ఉంటాయి, ఏం ప్రార్థన చేస్తే నువ్వేం కంగారు పడకంటాడు. ఎన్ని పచ్చబద్ధాలు. ఈరోజు క్రైస్తవులకి వ్యతిరేకులు క్రైస్తవులే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని పేరట పచ్చబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? లేత వయసు నడిప్రాయం. నువ్వు ఎంత అందంగా ఉన్నా, గుర్తుపెట్టుకోండి, ముసలోళ్ళు అయిన తర్వాత ఏమైంది? నీ పళ్ళుసిపోతాయి, ఎంటికలు తెల్లబడతాయి. నువ్వు ఎంత అందంగా తిరిగినా లాస్ట్కి ఏమైంది? సొట్టపుక్కలు పడతాయి, సొగసంతా పోతుంది. అంతా పోయిన తర్వాత ఏం చేస్తావు? మొత్తం ముసలాలం అయిపోయి అప్పుడు మన రంగు రూపు మొత్తం మారిపోతుంది. బైబిల్ అంత క్లియర్గా చెప్పింది. లేత వయసు నడిప్రాయము గతిస్తుంది. 12వ అధ్యాయం అంతా చెప్పేది అదే. పిల్లరా, కళ్ళు కనపడవు. ఇది ఉపమాన రూపంలో రాయబడింది. కళ్ళు కనపడవు, పనులు ఊడిపోతాయి, అరుగుదల పోద్ది, చెవులు వినపడవు, తర్వాత గుండె కొట్టుకోవడము తగ్గిపోద్ది, బీపీ వస్తుందని అర్థం. ఇట్లా బైబిల్ ఇక్కడ ప్రసంగి ఏం చెప్పాడంటే
ఉపమాన పరిభాషలు చెప్పి 7వ వచనానికి వచ్చేసరికి మన్నైనది తిరిగి ఎక్కడికి పోద్ది, మట్టికి పోద్ది అని చెబుతూ, అయితే చనిపోయే ఈ మనిషి భూమి మీద బతికినంత కాలము ఒక పని చేస్తే అది వ్యర్థం కాదన్నాడు. ఏంటి అది అంటే 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. చూడండి, ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం. ఆయన భూమి మీద అంతా పరిశీలించి ఫైనల్గా ఆయనకు దొరికిన ఫలితం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవుని యొక్క విధి ధర్మం. అంతే. నువ్వు దేవుని నమ్మి బ్రతికే కొద్ది రోజులైనా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మహిమ కోసం జీవిస్తే భూమి మీద జీవించే దినాలు నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. మనము ప్రభువుని నమ్మినామని చెప్పి మనము లోకరీతిగా జీవించి చచ్చిపోయినామనుకోండి, భూమి మీద జీవించిన జీవితం అంతా నువ్వు వృధాగా గడిపినట్లు. బైబిల్లో చూడండి, హానోకు అనే భక్తుడు ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆయన ఎంతకాలం జీవించాడు? 365 సంవత్సరాలు. ఈ 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడండి. చదవండి ఆ మాట. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 8వ వచనం 21 నుంచి చదవండి. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 800 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు ఎంతకాలం బ్రతికాడు? 23లో ఉంది. 365 ఏండ్లు. 365 ఏండ్లు బ్రతికితే 22వ వచనంలో హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. అంటే ఆయన జీవితంలో ఎక్కువ టైం ఎవరు కేటాయించండి? దేవుని కోసం. అంటే 65 సంవత్సరాలు మాత్రమే ఆయన ఇష్టానుసారంగా జీవించినాడు. 300 ఏళ్ళు దేవునితో నడిచినాడు. ఎంత గొప్ప సంగతి. మనం కూడా దేవునితో నడిస్తే, దేవుని కోసం జీవిస్తే ప్రియులారా, మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే జీవించిన కాలమంతా వృధా అవుతుంది. దేవునితో నడవాలంటే ఏం చేయాలండి? ఆమోసు గ్రంథంలో ఉంది, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతారు. చదవండి ఆమోసు గ్రంథం. ఆమోసు గ్రంథం ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఎన్నో వచనం? 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర్ర దొరకక సింహం అడిగిలో గర్జించున, ఏమియో పట్టుకొనకుండానే కొదమ సింహం గుహలో నుండి బొబ్బ పెట్టునా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు కలిసి నడవాలంటే ఒకరితో ఒకరు ఏం చేయాలి? సమ్మతించాలి. నేను నీతో కూడా వస్తాను అనే ఇష్టాన్ని తెలియజేయాలి. హానోకు దేవునితో నడిచాడంటే హానోకు దేవునితో సమ్మతి తెలియజేసినాడు. ప్రభువా, నువ్వు ఎట్లా నడిస్తే అట్లా నేను నడుస్తాను. దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్లు నడుచుకోవడం.
పౌలు కూడా అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తులాగా ఈ లోకంలో నడుచుకోవడమే, జీవించడమే, ఆయనతో నడవడం. కానీ చాలామంది క్రీస్తుకు మనకు ఏం సంబంధం లేకుండా అయిపోయింది. నేటి క్రైస్తవులను చూస్తే వారి మధ్యలో క్రీస్తు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. ప్రకటన గ్రంథం చదివితే యేసుప్రభు అంటాడు, నేను తలుపునొద్ద ఉండి తట్టుచున్నాను. ఎవరితో చెప్పాడు అన్నమాట? సంఘముతో చెప్పాడండి. ప్రకటన గ్రంథంలో మీరు చదివితే సంఘముతో మాట్లాడుతూ, ఓ సంఘమా నేను తలుపు తడుతున్నా అన్నాడు. అంటే క్రీస్తు ఎక్కడున్నాడు? బయటకు పంపించారు. నువ్వు ఏడుంటే మా కార్యాలను చూసి నువ్వు తట్టుకోలేవు, నువ్వు గెట్అవుట్, ముందు బయటికి పో, మేము చేసేటివి కొన్ని ఉన్నాయి అని ప్రభువును బయటికి పంపించి లోపలికి చేసే పని చేస్తున్నారు. ప్రభు ఏం బయట ఉండి, ఒరే బాబు తలుపు తీయనరా, తలుపు తీస్తే లోపలికి వస్తాం, మనం అందరం సాహసం చేద్దామంటే వాళ్ళు కాసేపు నువ్వు బయట ఉండి మేము చేసేటి లోపల కొన్ని ఉన్నాయని వాళ్ళు లోపల చేస్తారన్నమాట. సంఘముతో చెప్పినాడు అన్నమాట, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు. ప్రియులారా, ప్రభువును బయట పెట్టి వీళ్ళు లోపల తలుపేసుకున్నారన్నమాట. ఈరోజు సంఘాల పరిస్థితి అట్లయిపోయింది. క్రీస్తును బయట పెట్టారు, వీళ్ళు లోపల కూర్చున్నారు. క్రీస్తు లేకుండా అన్నీ చేసుకుంటున్నారు. ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి. బైబిల్లో చూడండి, షిలోహులో పాపం జరుగుతున్నప్పుడు షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. బైబిల్ ఆ మాట క్లియర్గా ఉంది. చూడండి, 2 మాటలు చదివించి ముగిస్తాను. కీర్తనల గ్రంథం, ఎన్నో కీర్తన చూడండి, కీర్తనలు 78వ కీర్తన 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. దేవుని మందిరము ఏం చేశాడు? విడిచిపెట్టేసినాడు. పాపం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉండలేడు. అందుకే షిలోహులో ఏముంది? ఏలి కుమారులు పాపం చేస్తున్నారు, మందిరాన్ని విడిచిపెట్టినాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయము చూడండి, 6వ వచనం. అంతటా ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈలాగు ఏమన్నాడు? ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా. ఈ నుంచి గమనించండి, నా పరిశుద్ధ స్థలమును ఎవరు విడిచిపోనట్లుగా? దేవుడే. ఈ మాట ప్రవక్త అయిన యెహెజ్కేలుతో చెప్తున్నాడు. నరపుత్రుడా, వారు చేయు దానిని నువ్వు చూస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. చాలమ్మ. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు చేసే హేయ కృత్యాలను బట్టి దేవుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టాడు. 9వ అధ్యాయం 3వ వచనం. ఇదే యెహెజ్కేలు. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి, చాలమ్మ. మహిమ ఎక్కడ ఉండాలండి? మందిరము లోపల అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్యలో ఉండాలి. కానీ దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి ఏమవుతుంది? దిగి ఎక్కడి దాకా వచ్చింది? గడప దాకా, అంటే ద్వారం దాకా, ఎంట్రన్స్ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 10వ అధ్యాయము, యెహెజ్కేలు 10వ అధ్యాయం 18వ వచనం.
యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి, అంటే 9:3 గడప దాకా వచ్చింది. 10:18 గడప నుంచి ఇప్పుడు ఏమవుతుంది? బయలుదేరి కెరూబులకు పైతట్టు నిలువగా గడప దగ్గర నుంచి మహిమ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు పోతుంది అంటే దేవుని ప్రజలు చేసే పాపాన్ని బట్టి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరంలో మనం పాప కార్యాలు చేస్తున్నామంటే అక్కడ దేవుని మహిమ బొత్తిగా ఉండదు. అది ఎక్కడైనా కానీ ఎప్పుడు దేవుని ప్రజలకి ఈ తెలివి వస్తుందో అర్థం కావడం లేదు. చాలామంది దేవుడు లేకుండా, దేవుని మహిమ లేకుండా దేవుని కార్యాలన్నీ జరిగిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ యెహెజ్కేలు గ్రంథం మనకేం చెప్తుందంటే ఇశ్రాయేలు ప్రజలు చేసే పాపాన్ని బట్టి దేవుని మహిమ దేవుని మందిరంలో నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది ఆ గ్రంథం అంతా కూడా. మళ్ళా తిరిగి వస్తుంది ఎప్పుడు, అది కూడా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము దేవుని యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొలసి 4:5 సమయమును పోనీయక మీరేం చేయాలి? సద్వినియోగం చేసుకోండి. ప్రియులారా, దేవుడు మనను ఈ లోకంలో పుట్టించాడు. ఈ లోకంలో కొంతకాలం జీవించడానికి మనకు సమయాన్ని ఇచ్చినాడు. ఈ సమయం మనం దేవుని కొరకు జీవించడానికి, దేవుని మహిమ కొరకు జీవించడానికి మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని పిల్లమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవించామనుకోండి, మనం చనిపోయిన తర్వాత మన జీవితం అంతా వృధాగా గడిపామని అప్పుడు అర్థమైంది. చనిపోయిన తర్వాత మనం ఎంత ఏడిచినా కూడా తిరిగి పోగొట్టుకున్న మన సమయాన్ని తిరిగి పొందలేము. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించలేదు, మారు మనసు గురించి ఆలోచించలేదు, పరలోకం గురించి ఆలోచించలేదు. కానీ చనిపోయిన తర్వాత కళ్ళు తెత్తినాడు అంటే, తండ్రివైన అబ్రహాము ఆయన చూసి అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అని అబ్రహామును గుర్తు చేసుకుంటున్నాడు. తండ్రి రొమ్మన అంటే అబ్రహాము రొమ్మన ఉన్న లాజర్ను కూడా గుర్తు చేసుకొని, నేను ఇక్కడ యాతన పడుతున్నానయ్యా, ఒక చుక్క నాకు నీళ్లు కావాలి అంటున్నాడు. ఆయన అన్నాడు, భూమి మీద నీకు ఇచ్చిన టైం అంతా నీకు ఇష్టం వచ్చినట్లు జీవించావు, ఇప్పుడు చచ్చిపోయి కష్టం అనిపిస్తున్నావు అంటే. ఇప్పుడు ఆయన అంటాడు, మరి నేను భూమి మీద ఇష్టం వచ్చినట్టు జీవించి చచ్చిపోయాను కదా, నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా భూమి మీద నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలకే బతుకుతున్నారు, చచ్చిపోతే నా కాడికే వస్తారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకుండాన్నట్లు వాళ్ళకేం చెప్పాలి? సువార్త చెప్పాలి. చూడండి, చచ్చిపోయినోడేమో సువార్త గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి, దేవుని గురించి అక్కడ ఆలోచిస్తున్నాడు. సమయం పోగొట్టుకున్న తర్వాత ఏడిస్తే ఏం లాభం? మనం కూడా చచ్చిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం లేదు. నేను మంగళగిరి దగ్గర ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన దాదాపు నాకు తెలిసి 80 సంవత్సరాల పైన బ్రతికినాడు. బ్రతికి ఆయన హాస్పిటల్ తీసుకుపోతే ఆరోగ్యం బాగాలేక డాక్టర్లు చెప్పినారు, అయ్యా ఈయనకున్న జబ్బుకి మేము ట్రీట్మెంట్ ఇస్తే శరీరము సహకరించదు, కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఈరోజు చచ్చిపోతాడు, ఇవ్వకపోతే ఇంకొద్ది రోజులు బతుకుతాడని చెప్పినారు. కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తే డబ్బులు పోతే మనిషి పోతాడు. కాబట్టి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని కొద్ది రోజులు మంచిగా జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళ పిల్లలకి చెప్పి పంపించినారు. అయితే ఒకరోజు ఆయనకు అయిందని నాకు తెలిసి పరామర్శిద్దామని వెళ్ళాను. వెళ్ళి ఆయన పలకరించేదానికి వెళ్తే ఆయన నన్ను చూసి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడంటే భయంకరంగా ఏడుస్తున్నాడు. నేను అన్నాను, అన్న ఎందుకు ఏడుస్తున్నావన్నా? నువ్వు ప్రభువుని నమ్మావు, రక్షణ పొందావు, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం ఇక్కడ కళ్ళు మూస్తే మనం ప్రభు సన్నిధికి చేరుకుంటామని నీకు తెలుసు.
ఎందుకు ఏడుస్తున్నావు అన్న, మనకు నిరీక్షణ ఉంది కదా అంటే ఆయన అంటాడు, అయ్యా నేను బ్రతికిన బ్రతుకు నాకు తెలుసు. ప్రభువుని నమ్మి రక్షణ పొంది సంఘములో విశ్వాసిగా ఉండి నేను చేసే పనులన్నీ చేసిన, ఇప్పుడు దాకా చేసినవన్నీ చేసిన. ఇప్పుడు నేను ఒప్పుకుంటే క్షమిస్తాడు ప్రభు, కానీ సమయం వృధాగా పోగొట్టుకున్నందుకు దేవునికి నేనేమి లెక్క చెప్పాలి. అది నా ఏడు పని. పాపం ఆయన ఎంత ఏడిసినాడు ఆ రోజు. పెద్ద మనిషి, చాలా రోజులైంది చనిపోయి. ప్రియులారా, ఆయనే నా మనోనేత్రము తెలిసి నా కఠిన హృదయం మార్చనే పాట ఆయనే రాసినాడని చెప్తారు. ఆయన చనిపోయినప్పుడు సమాధికి నేను కూడా వెళ్ళాను. ఆ పాటే అప్పుడు తెనాలిలో ఆయన ఉన్నాడు, ఎవరు వసంతరావు అని ఉన్నాడు. ఆయన అదే పాట పాడిపించినాడు భూస్థాపనలో. ఆయనకి ఇష్టమైన పాట, ఆయన హార్మోనిస్ట్ అనమాట. ఆ పాట పాడుకుంటూ రాసి హార్మోనియం మీద పాడినాడని చెప్తారు. సరే, ఏది ఏమైనా ప్రియులార సమయం అంతా పోగొట్టుకొని లాస్ట్లో, బ్రదర్ నాకు చనిపోతే ప్రభు దగ్గరికి పోనని నాకేమీ లేదు, కానీ నేను 80 ఏళ్ళు దేవుడు నాకు ఆశిస్తే సమయం అంతా వృధాగా పోగొట్టుకున్నా. ఎంతసేపటికి మందిరానికి పోతే హార్మోని ఎవరు ముట్టుకున్నా ఒప్పుకోడు. ఆయన నేను చూశాను, హార్మోని నెత్తిన పెట్టుకుని ఎత్తుకుపోతాడు. ఎవరిని ముట్టుకొనియాడు, ఎవరన్నా వస్తే నాది హార్మోనియం అంటాడు. తర్వాత మందిరంలో ఆయనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తే వాటిలంతా నష్టపరిచినాడు, సంఘానికి చాలా నష్టం చేసినాడు. ఇప్పుడు చచ్చిపోతున్నాడు. ఆయన అంటాడు, ఇప్పుడు వీటన్నిటి గురించి దేవునికి నేనేమీ చెప్పాలి. పాపం ఆయన ఏడుస్తుంటే ఏం చేస్తాం, ఏమీ చేయలేం. ప్రియులారా, మనం ఒకటి గుర్తుపెట్టుకో, మనం చనిపోయిన తర్వాత మనం చేసిన వాటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే సమయాన్ని పోనీయద్దు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు జీవించి మనం సద్వినియోగము చేసుకోవాలి. మీరు మార్కు సువార్త చదవండి. మార్కు సువార్తలో వెంటనే అనే పదం చాలాసార్లు వస్తుంది. వెంటనే ఎందుకు ఆ పదం ఉందంటే, యేసుక్రీస్తుకు తెలుసు ఆయన భూమి మీద పుట్టిన తర్వాత ఆయన ఉండేది భూమి మీద 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలే ఉండేది. ఆయన టైం పీరియడ్ అది. అయితే తండ్రి ఏ పని మీద పంపించినాడో ఆ పని చేయడానికి మార్కు సువార్త మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. వెంటనే అనే పదం, యేసు అక్క నుండి వెంటనే, ఆ ఊరి నుంచి వెంటనే వెళ్ళి వెంటనే అనేమాట చాలాసార్లు. యేసుక్రీస్తు చేయాల్సిన పనులన్నీ, తండ్రి అప్పగించిన పనులు వెంటనే 33.5 సంవత్సరాల్లో చేసినాడు. అందుకే యోహాను సువార్త 17:3 అంటాడు, ఏమంటాడు, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చనిపోయే ముందు లాస్ట్ ప్రార్థన అది. యేసు ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన. నీవు నేను కూడా చనిపోయేసరికి ఆ మాట చెప్పాలి, ప్రభువా నన్ను భూమి మీద పుట్టించావు, ఎందుకు పుట్టించి రక్షించావో ఆ పని నేను సంపూర్ణంగా నీ కొరకు చేశాను. ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను రావడానికి రెడీగా ఉన్నానని మనం చెప్పాలి. అంతేగాని బ్రతికినంత కాలం భక్తిహీనంగా జీవించి దేవుని కొరకు ఏమి చేయకుండా సమయాన్ని వృధాగా గడిపి చనిపోతే మాత్రం ఒక దినాన మనం దేవుని దగ్గర ఎంత దుఃఖపడాలో. అందుకనే పౌలు కొలసి సంఘానికి ఆ పత్రిక రాస్తూ, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, పోనీయద్దు. భూమి మీద ఏదైనా పోతే మనం సంపాదించుకుంటామేమో, కానీ సమయాన్ని మనం ఎప్పుడూ సంపాదించుకోలేం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.